హలో గైస్, 9th సెప్టెంబర్ మండే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో మార్క్ చేసుకుందాము. సో ఐ హావ్ ఆల్రెడీ మార్క్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏమైంది ఫ్రైడే ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. డే హైని బ్రేక్అవుట్ చేసి అక్కడ నుంచి బిగ్ క్రాష్ వచ్చింది. సో క్రాష్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు అండ్ ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ ఫాల్. సో ఎప్పుడైతే అగ్రెసివ్ ఫాల్ ఉంటుందో ఆ లెవెల్ సప్లై జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఫాల్ ఇక్కడ నుంచి? more than 360 points in Nifty. So it is not a small number. సో ఇక్కడ సెల్లర్స్ అగ్రెసివ్ గా కూర్చున్నారు. సో ఈ లెవెల్ ఈ ఎంటైర్ జోన్ అనేది మనం మార్క్ చేసుకుందాం. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై ఈ జోన్ దగ్గర మార్కెట్ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ పైన ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ ఏమన్నా జరగవచ్చు. ఓకే. అండ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదంటే ప్రీవియస్ సెషన్ లో దగ్గర ఓపెన్ అయినా మార్కెట్ కిందకు వచ్చిన సో డోంట్ లుక్ ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయింది కదా. సో నెక్స్ట్ డే సిపిఆర్ అనేది వైడ్గా ఉంటుంది. సో ఫ్రైడే ఏమైంది? సిపిఆర్ నారోగా ఉంది అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ ట్రెండింగ్ డే. సో తర్వాత మండే సిపిఆర్ వైడ్గా ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్గా ఉండొచ్చు. సైడ్ వేస్గా కానీ లేదంటే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రివర్సల్ అంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదంటే సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే మార్కెట్ ఫస్ట్ బార్ రెడ్ బార్ ఓపెన్ అయ్యి ఆ తర్వాత నుంచి అందరినీ ట్రాప్ చేసి, అంటే ఈ ట్రెండింగ్ డే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు ఇక్కడ ఫస్ట్ బార్ రెడ్ బార్ అయితే. సో వాళ్ళందరినీ ట్రాప్ చేసి ఇమీడియట్గా మార్కెట్ రివర్స్ అవుతుంది. సో నేను చూసింది ఎక్కువ ఇలాంటి డేస్లో, వైట్ సిపిఆర్ డేస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీ కైండ్ ఆఫ్ రివర్సల్. సో అంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవుతాయి, ఓకే, మార్కెట్ న్యూస్ వల్ల బిగ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే అప్పుడు మనకు తెలియదు. బట్ స్టిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మై బయాస్ విల్ బి టువర్డ్స్ గోయింగ్ లాంగ్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు సిపిఆర్ దగ్గర చూడాలి ప్రైస్ యాక్షన్. ఓకే, మార్కెట్ ఒకవేళ పైన సిపిఆర్ పైన ఓపెన్ అయితే వి షేప్ ఫామ్ అవుతుంది. లేదు మార్కెట్ ఒకవేళ ఇలా కిందకు వస్తే, ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఎలా వస్తే ఇలా టర్న్ అవ్వచ్చు. సో పైన వి కింద వి. సో మై బయాస్ విల్ బి టువర్డ్స్ లాంగ్, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ట్రెండ్ కంటిన్యూ అయ్యి మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా ట్రైనింగ్ డే జరగవచ్చు, బట్ లో ప్రాబిలిటీ. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే మనకి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ బయర్స్ ప్రొడక్ట్ చేశారు S4 డైలీ పివట్ ఉంది కదా అక్కడ నుంచి. బట్ మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ సెల్లింగ్ అనేది జరిగింది. సో ఈ పాయింట్ కొంచెం టర్నింగ్ పాయింట్గా ఉండొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ కింద ఓపెన్ అయితే, ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ లెవెల్ రిజెక్షన్ జరిగి ఆ తర్వాత మళ్ళీ రివర్సల్ రావచ్చు. ఓకే. సో నా బయాస్ ఏంటి, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వి షేప్ అయినా జరగవచ్చు. లేదు మార్కెట్ ట్రెండ్ బాగుంటే వి షేప్ అవ్వకుండా మార్కెట్ కిందకి రావచ్చు. లేదు నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, రివర్సల్ వి జరగవచ్చు. ఓకే. మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నా సరే మార్కెట్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళినా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్, అది వేరే ఒక విషయం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ సిపిఆర్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదంటే ఫస్ట్ బార్ రెడ్ బార్ ఫామ్ అయినా మ్యాక్సిమం బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్ దిస్ ఈజ్ వర్ ఆల్ వాట్ ఐఎమ్ టీచింగ్, ఇట్ ఈస్ జస్ట్ అ ప్రాబిలిటీ, నాట్ 100% ట్రూ. సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ బట్టి మళ్ళీ వ్యూ అనేది చేంజ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఇది నా వ్యూ. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి? ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ వచ్చింది. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. అండ్ దెన్ సిపిఆర్ అనేది వైడ్గా ఉంది. సో ఎప్పుడైతే ప్రీవియస్ డే ట్రెండింగ్ డేయో బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ట్రాప్ చేయొచ్చు. ఫస్ట్ బార్ రెడ్ బార్ అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ నుంచి ఇమీడియట్గా రివర్స్ అవే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇంపార్టెంట్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా ఏంటంటే సప్లై జోన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సిపిఆర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సపోర్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఓన్లీ S1 పివట్ ఉంది అండ్ ఇక్కడ గ్రీన్ లైన్ 50,327 దగ్గర ఉంది కదా, అది స్వింగ్ లెవెల్. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది స్వింగ్ లెవెల్ అండ్ దెన్ డిమాండ్ జోన్. ఇక్కడ మార్కెట్ ఆల్మోస్ట్ చాలా అప్ ర్యాలీ అయింది మార్కెట్ ఇక్కడ నుంచి స్వింగ్ తీసుకున్న తర్వాత. సో ఈ లెవెల్ కూడా కొంచెం ఇంపార్టెంటే. అక్కడ ఏమన్నా సపోర్ట్ లాంటిది ఏమన్నా వస్తే మేబీ ఐ విల్ టేక్ లాంగ్ ఎంట్రీ. బట్ షార్ట్ ఎంట్రీ వెళ్ళాలంటే 20 EMA కూడా
క్యాండిల్స్తో పాటు ట్రావెల్ అవ్వాలి. ఇంకొక ట్రెండింగ్ డే అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎప్పుడైతే బిగ్ ట్రెండింగ్ డే ఉందో దాని తర్వాత ఛాన్సెస్ అయితే రివర్సల్ డే ఉండడానికి ఎక్కువ ఉంటుంది. ఓకే, రేపు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. అది కూడా సేమ్ ఇంతే. నేను బ్యాంక్ ఎక్స్ చార్ట్ సెపరేట్గా మార్క్ చేసుకోను. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో అది చూసి బ్యాంక్ ఎక్స్ ఎంట్రీ అనేవి తీసుకుంటాను. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ 9th సెప్టెంబర్ మండే. అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా ట్రేడ్ చేయడానికి ఎటువంటి ఇండికేషన్ అయితే కాదు. మీరు ఒకవేళ మీ స్ట్రాటజీస్తో ఎటువంటి ఎంట్రీస్ తీసుకున్నా ఈ లెవెల్స్ ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, అండ్ యా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా డైలీ ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను.